ఫ్లవర్స్ లేవు, ఇంకా చూద్దాం రేపు ఏమన్నా దొరికితే పెడదాం. చూపిస్తా బ్యాక్ క్యామ్ ఆన్ చేసి. సో ఇది తన బెడ్ అయితే నీట్గా హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. నేను చెప్పాను కదా ఈరోజు డే అంతా రికార్డ్ చేశాను కాబట్టి వీడియో లెందీ అయిపోయిందని 2 బ్లాగ్స్గా అప్లోడ్ చేశాను. ఇంతకు ముందు వీడియోలో మీరు నా 4 AM to 8 AM రొటీన్ చూశారు కదా. సో మా వారు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి నైట్ వరకు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. ఎవరన్నా ఈ వీడియోతోనే వీడియోస్ చూస్తున్నట్లయితే ఇదైతే నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగ్ 4కే నా డే స్టార్ట్ అయింది. 4 to 8 రొటీన్ ముందు వీడియోలో షేర్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. అది చూసొస్తే ఈ కంటిన్యూషన్ బాగుంటుంది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఎక్కువ లేట్ చేయకుండా. అండ్ వీడియో చివరిలో ఒక మంచి కిచెన్ టిప్ కూడా మీతో షేర్ చేశాను. మనలో చాలామంది ఐరన్ ప్యాన్స్, ఐరన్ కడాయిస్ యూస్ చేస్తున్నారు కదా, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అలా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత యూజువల్గా నేను చేసే పనే బేసిక్ కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసుకోవాల్సిందే. లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న బౌల్స్లోకి తీసేసి గిన్నెలన్నీ షింక్లో పడేసి తర్వాత కడుగుతాను. ఇప్పుడైతే గిన్నెలు కడిగే ప్రోగ్రాం పెట్టుకోలేదు, ఎందుకంటే మందిరం క్లీన్ చేసే పని ఉంది కదా, దానికి చాలా టైం పడుతుంది కాబట్టి. అండ్ నిన్న మన టార్గెట్లో బిఫోర్ 8 o'clock లివింగ్ రూమ్ వరకు చేయాలనుకున్నాను కదా. సో ఇప్పుడు డైనింగ్ హాల్తోనే స్టార్ట్ చేశాను. డైనింగ్ హాల్లో ఫస్ట్ ఉంటుంది. డైనింగ్ హాల్లో ఉన్న విండో కర్టన్స్ వేసేసాను. తర్వాత నిన్న వీడియోలో చెప్పినట్టే చైర్కి కవర్స్ వేయకుండా పెట్టేస్తే బాగా డస్ట్ పట్టేసి రోజు క్లీన్ చేసినా సరే పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నాయి. అందుకని మనకి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక ఇదే ఫాలో అయిపోదామని మళ్ళీ చైర్ కవర్స్ అయితే వేసేసాను. ఏదన్నా ఒకటి మనకు అలవాటు అయిపోయి మైండ్లో సెట్ అయిపోయిందంటే దాన్ని ఇంకా తీయడం చాలా కష్టం. అది కాబట్టి ఇంక అలానే చూసి చూసి టేబుల్కి కవర్ లేకుండా, చైర్స్కి కవర్స్ లేకుండా కూడా చూడడం నాకు నచ్చట్లేదని అయితే నాకు అనిపించింది. సరే ఎందుకు వచ్చిందిలో, ఎలాగో ఉన్నాయి కదా 2 sets పాడు చేయడం ఎందుకని వేసేసాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా రీచ్ పెరగడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రా టేబుల్ కవర్ తీసుకొచ్చాను, అది వేసేస్తున్నాను. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఈ కర్టన్స్ ఏంటి, టేబుల్ కవర్స్ ఏంటి, చైర్ కవర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ సెకండ్ సెట్ మెయింటైన్ చేస్తాను. మన దగ్గర ఉండే వెదర్ కండిషన్స్కి ఒక్కొక్కసారి ఆరుతాయి, ఒక్కొక్కసారి ఆరవు. కొంతమంది సేమ్ సెట్ మెయింటైన్ చేస్తూ అప్పటికప్పుడు వాష్ చేసి అవే వేసేస్తారు ఈవినింగ్ లోపు. నాకైతే అలవాటు లేదు, ఎవరిష్టం వాళ్ళది. నేను సెకండ్ సెట్ మెయింటైన్ చేసేసి అవి వాష్ చేసి క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను. అది ఫైనల్గా డైనింగ్ ఏరియా ఎంత నీట్గా ఉందో చూసారా. ఇది మా వాళ్ళు వచ్చే వరకే, వాళ్ళు రావడంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు లంచ్ బాక్స్లు పెడతారు, తర్వాత స్లోగా ఇంకొకటి దాని మీద పైలప్ అయిపోతూ ఉంటాయి అనమాట. నైట్కి ఎంత మెస్సీగా ఉండాలో అంత మెస్సీగా అయితే తయారవుతుంది. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఒక 2 rounds ఆఫ్ వాషింగ్ మిషన్ వేసేసి అవన్నీ బకెట్లో వేసి పెట్టాను. సో అవైతే ఆరపెట్టేద్దాం కదా అన్నట్టు ఆరపెట్టడం స్టార్ట్ చేశాను. ఎండ బాగానే వచ్చింది, నాకు బాగానే కోఆపరేట్ చేసిందని చెప్పాలి. ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి. ఇక్కడ 2 తీగలు ఉంటాయి. ఒకటి మొన్న తీగ ఓల్డ్ అయిపోవడం వల్ల తెగిపోయింది, ఇంకొకటే ఉంది కాబట్టి ఇలా సన్నగా మడతేసి అన్నీ ఆరపెట్టేశాను అండి. ఫైనల్లీ నేను అనుకున్న వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇప్పుడైతే ఇంకా టైం అరౌండ్ 9:30 అవుతుంది.
ఇంక ఇప్పుడు మందిరం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంత టైం అవుతుందో రికార్డ్ చేస్తానులేండి పైన, మరీ అంత డీప్గా చేయకపోయినా సరే. అది ఇంకెక్కువ లేట్ చేస్తే మనకు లేట్ అయిపోద్ది. సో ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడదామని వచ్చేసాను. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. యాక్చువల్గా ఇది మొన్న గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే, అంటే మండే రోజు చేయాల్సిన పని ఆ రోజు కుదరకపోవడం వల్ల ఫైనల్గా డీప్ క్లీనింగ్ అయితే థర్స్డే రోజు అయితే అవుతుంది. ముందుగా విగ్రహాలు పటాలు అన్నీ కింద ఒక క్లాత్ వేసి పెట్టేసుకుంటాను. సపరేట్గా నేను మందిరంకి యూస్ చేసేవన్నీ ఒక సైడ్ పెట్టేసుకుంటాను. అవి ఇంకా వేరే వాటికి యూస్ చేయను అనమాట. సో ఆ క్లాత్ కింద వేసేసి దాని మీద అన్నీ తీసి పెట్టేస్తాను. దేవుడి పటాలు కింద పెట్టకూడదు అంటారు కదా, అందుకు. విగ్రహాలు అవన్నీ వెండివి రూపేరీతో క్లీన్ చేసుకుంటాను మంత్లీ వన్స్. అండ్ నార్మల్ బ్రాస్ అండ్ కాపర్ ఉంటాయి కదా, అవి మాత్రం చింతపండు వాటర్లో వేసి పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత అక్కడ వేసిన లైనర్స్ అన్నీ తీసేసి, లైనర్స్ ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్ వేస్తున్నానులేండి. లైనర్స్ కొంచెం పాడయ్యాయి, ఆర్డర్ చేయలేదని. ఇవి కూడా కలర్ఫుల్గా బాగుంటున్నాయి కదా, అప్పుడప్పుడు అలా చేంజ్ ఉంటేనే బాగుంటుంది. సో ప్రస్తుతానికి ఇదైతే నడిపిస్తున్నాను. అండ్ మందిరానికి బెల్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఎంతో కొంత డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఏదన్నా ఒక ప్లేస్ ఉందంటే దాని మీద డస్ట్ ఉండకుండా ఉండడం అనేది ఉండదు. పర్టికులర్గా మాలాగా ఇలా చుట్టూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయ్యే మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంక ఈరోజు కూడా ఇలానే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని అయితే నీట్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇవి వేసేసుకున్న తర్వాత పటాలన్నీ నేను వెట్ వైప్తో క్లీన్ చేస్తాను. ఈరోజు నేను కంప్లీట్గా వీడియో అయితే రికార్డ్ చేయలేదు, కానీ యాక్చువల్గా నేను మందిరం డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనే ఫుల్ వీడియో ఒకటి ఉంది. డెడికేటెడ్గా ఓన్లీ మందిరం క్లీనింగే చేశాను. అది వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ముందు ఎప్పుడైనా ప్రథమ పూజలు అందుకునేది విఘ్నేశ్వరుడే కాబట్టి నాకెప్పుడు మందిరంలో కూడా ఫస్ట్ గణపయ్యను పెట్టడం ఇష్టం కాబట్టి ముందు గణపయ్య పటాలకే పసుపు గంధం కుంకుమ పెట్టుకుంటాను నేను. పెట్టేసిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీని పంపించడమే విఘ్నేశ్వరిని పంపిన తర్వాత. దీని తర్వాత ఇంకా చక్కగా పూజ చేసుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉందంటే, రోజు ఇంట్లో పూజ దీపారాధన ధూప్ స్మెల్ అలవాటైపోయి బాగా నాకు ఆ పూజలు చేయలేని రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో నేను ఆ ఫీల్ని చాలా మిస్ అవుతాను. దానివల్ల అస్సలు నాకు పాజిటివ్ వైబ్స్ లేవు ఇంట్లో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా పూజలు అంటే ఇష్టం, మీరు కూడా ఇలా ఫీల్ అవుతారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. హలో అండి, ఫైనల్లీ క్లీనింగ్ పూజ అన్నీ అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది, ఇల్లు చాలా నీట్గా ఉంది. అది సంగతి. క్లోజప్లో కూడా చూపిస్తాను. మా దేవుళ్ళందరూ చాలా ఫ్రెష్గా నీట్గా అయిపోయారు. 2 hours పడుతుంది ఈజీగా. నేను 9:30కి స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు 11:30 అయింది టైము. అంటే పూజ అయ్యి సచ్చరిత్ర పారాయణ కూడా అయ్యేసరికి 11:30 అయిందనమాట. అట్లుంటుంది మన వాళ్ళు. ఇంకా క్లోజప్లో చూపిస్తాను. అంతా నీట్గా అయిపోయింది, కానీ ఒక్క ఫ్లవర్సే పెండింగ్ అనమాట. ఫ్లవర్స్ లేవు. ఇంకా చూద్దాం, రేపేమన్నా దొరికితే పెడదాం, ఫ్రైడే కదా. అది సంగతి. ఇప్పుడైతే దర్శనం చేసేసుకుందాం. క్లీనింగ్ నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేదు. ఒకటి మొబైల్లో ఛార్జింగ్ లేదు, 2 ఒక దానిలో మెమరీ ఇష్యూ ఉంది. సో అందుకని లిమిటెడ్గా రికార్డ్ చేశాను చేయగలిగినంత వరకు. మీరు కంప్లీట్ నా మందిరం క్లీనింగ్ రొటీన్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా అక్కడ చూడండి. అంతే సింపుల్. నేను పెద్దగా అనుమానాలు పెట్టుకోను, నాకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళిపోతా, మీ అందరికీ తెలిసినట్టే. సో ఫైనల్గా క్లీనింగ్ తర్వాత మందిరం అయితే ఇలా ఉంది. మా బాబావారు చిన్ని కృష్ణయ్య అందరికీ ఈరోజు అవసర నైవేద్యం దోషం లేని బెల్లం, కింద మాత్రం అరటిపళ్ళు పెట్టాను. అండ్ మా అమ్మవారు నీట్గా చక్కగా క్లీన్ చేశాను కదా, మెరిసిపోతున్నారు కదా. అది నమస్కారం చేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నైట్ వరకు, చూస్తూ ఉండండి. మా అమ్మాయి వచ్చేలోపు బెడ్రూమ్స్ కూడా సర్దేశాను. మార్నింగ్ నుంచి 3:45కి లేచానంటే ఒక్క నిమిషం కూర్చోలే ఇప్పటి వరకు. ఇంకొకేసారి మా అమ్మాయిని తీసుకొచ్చి కాసేపు అలా నడుము వాల్చాలనిపిస్తుంది. చూడాలి ఏం చేయాలో. రేపు తనకి రివిజన్ టెస్ట్లు ఏం లేవు, డైరెక్ట్ మండే నుంచి ఎగ్జామ్స్. రేపు స్కూల్ అయితే ఉంది. ఇంకా అన్నీ స్లోగా ప్రిపేర్ అవుతూ ఉండడమే. ఎందులో కాస్త పెండింగ్ ఉన్నాయి అవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వడం. ఫస్ట్ ఎగ్జామ్ ఎనీవేస్ ఇంగ్లీష్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో చూద్దాం. సెకండ్ హిందీకి 1 డేనే హాలిడే వచ్చింది, అది కొంచెం ప్రిపేర్ చేయించాలి. కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెండింగ్ ఉన్నాయి.
సో అది. అండ్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఎలా నీట్గా సర్దేశాను అని. ఇవైతే మా బెడ్రూమ్లో కర్టన్స్. అండ్ ఇదైతే యాజ్ యూజువల్ మా బెడ్. ఇవాళ అన్నీ నార్మల్వి వాష్ చేయడం వల్ల రెగ్యులర్ వేర్ బట్టలన్నీ అలానే ఉన్నాయి. చూడాలి, వాటిని కూడా ప్లేస్ ఉండాలి కదా వేయాలంటే. ఇది మా బెడ్రూమ్ అయితే అలా నీట్ అండ్ టైడీగా అయిపోయింది. అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. పూజ పని ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు పాప రూమ్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే, మొత్తం సర్దేసి సెట్ చేసేసాను. చూపిస్తా బ్యాక్ క్యామ్ ఆన్ చేసి. సో ఇది తన బెడ్ అయితే నీట్గా ఉంది కదా, వచ్చి సూపర్ ఎగ్జైట్ అవుద్ది. సూపర్గా సర్దేసావు నా రూమ్ అంతా అని మార్నింగ్ అన్నీ పీకేసాను కదా ఫీల్ అయింది. ఇక్కడ కూడా ఇవి వేసాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తను తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఇంకా టైం ఉందిలేండి, హాఫ్ అన్ అవర్ వరకు. టీవీలో చూసారా బిగ్ బాస్ వస్తుంది, 24/7 రన్ అవుతూనే ఉంటుంది లైవ్. పాప వచ్చేవరకు ఆఫ్టర్నూన్ టైంలో తను చదువుకుంటుంది కదా, అప్పుడు ఆపేస్తాను. ఇంకెప్పుడు నైట్ ఒకసారి పడుకునే ముందు అలా చూస్తున్నాను అంతే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అలా బెడ్రూమ్స్ పని కూడా అయిపోయింది. నేను చెప్పినట్టే ఎవ్రీ వీక్ నేను అవి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోలో పర్టికులర్గా రికార్డ్ చేయలేదు. అండ్ నేను నా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటాను బయట సైడ్ నుంచి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇదే లాస్ట్, అన్నీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఫ్రిడ్జ్ లోపల విషయానికి వస్తే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. 1 లైనర్స్ వేస్తాను, 2 ఏమన్నా స్పిల్ అయినాయి అనుకుంటే వెంటనే వైప్ చేయడం కానీ, తీసి ఆ మ్యాట్ని వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను కాబట్టి నేను మిగతా వాళ్ళలాగా ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసేసి అటాచ్మెంట్స్ అన్నీ తీసి క్లీన్ చేయడం అంత పనులు అయితే పెట్టుకోను. పైనుంచి అంటారా ఇంకా డస్ట్ పడుతూనే ఉంటుంది. లోపలిదే టైం టు టైం క్లీన్ చేస్తాను. ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ అవసరం అనిపిస్తే చేసుకుంటాను. నేను నా ఫ్రిడ్జ్ని ఇలానే మెయింటైన్ చేస్తాను, చాలా నీట్గా బాగుంటుంది. మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏవి పడితే అవి మూతలు లేకుండా పెట్టేయడం, కవర్స్లో పెట్టేయడం, ఫుడ్ స్పాయిల్ అయిపోయినా చూసుకోకపోవడం, ఫ్రూట్స్ పాడైపోయినా చూసుకోకపోవడం, అలాంటివి చేయకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ పైన అయితే క్లీన్ చేసేసి మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది కదా, అది స్ప్రే చేసి నీట్గా వైప్ చేసేసాను. ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని పైన మళ్ళీ క్లాత్ వేయాలంటే అది ఆరాలి. క్లాత్ వేయకపోతే బోల్డంత డస్ట్ జిడ్డు వచ్చేస్తుంది, కిచెన్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి పైన ఫ్రీజర్ దగ్గర పెట్టినవి అవన్నీ తీస్తున్నాను. అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నీట్గా స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తాను. అదంతా మీరు చూస్తూ ఉండొచ్చు క్లీనింగ్ ప్రాసెస్. కొంతమందికి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కష్టమైన పని ఉందంటే అది క్లీనింగ్ ఏరా బాబు, ఈ క్లీనింగ్ చేయడం మన వల్ల కాదు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఈ పని చేయని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూర్చొని జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళే పని చాదస్తం అంటారు. అబ్బా ఆవిడికి చాదస్తం, ఎప్పుడు ఏదో ఒకటి కడుక్కుంటూ తుడుచుకుంటూ ఉంటుంది, ఇంకేం పని లేనట్టు అని అనుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. మీరు పని చేయట్లేదని, మీకు పని చేయడం ఇష్టం ఉండదని, లేదా మీరు కూర్చొని ఫోన్ చూడడంతోనే టైం అంతా స్పెండ్ చేసేస్తారని, చక్కగా ఇంట్లో వస్తువులు అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా ఉండే వాళ్ళని చాదస్తం అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను ఇలా చాలామందిని చూశాను. నీకు చాదస్తం ఎక్కువ, నీకు చాదస్తం ఎక్కువ అంటారు. ఇందులో చాదస్తం ఏముంది అసలు నాకు చెప్పండి ఎవరన్నా, మీరు చెప్పాలనుకుంటే. చాదస్తంగా ఏమనిపిస్తుంది ఇందులో? ఇవి మనం ఇలా నీట్గా మెయింటైన్ చేయకుండా వదిలేసాం అనుకోండి, ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది. అప్పుడు దానికి మళ్ళీ అప్పుడు మెయింటెనెన్స్కి పెట్టవసరం లేదా? అలా కాకుండా మనం రోజులోనో వారంలోనో ఎంతో కొంత టైం తీసుకొని ఇలా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా. కొంతమంది అలానే వదిలేసి ఇంకా దీవాళీ టైంలోనో సంక్రాంతి టైంలోనో ఎప్పుడో డీప్ క్లీనింగ్ అని మొదలు పెడతారు. మొత్తం తీసి బయటేసి అప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేసి అబ్బా ఒళ్ళు నొప్పి వచ్చేసింది, కాళ్ళు నొప్పి వచ్చేసింది అంటారు. అది బెటరా, టైం టు టైం చేసుకోవడం బెటరా? మీరేమంటారు? మీరే కేటగిరీయో నాతో చెప్పండి. ఇంతకీ మీరు పని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ పని చేసుకునే వాళ్ళని చాదస్తం అంటారా, ఆర్గనైజ్డ్ పీపుల్ అంటారా అని నాకు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ కామెంటే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఒక వీడియో రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడాలి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది. సో తప్పకుండా ఇన్నిసార్లు అడుగుతున్నానని విసుక్కోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయచ్చు కదా ప్లీజ్. అండ్ ఇంతకీ మీరు
సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్గా మీరు ఇంతవరకు ఓపిక్గా చూసారు కదా, నాకు క్లీనింగ్ అంతా పూర్తయిపోయింది. వీటి ప్లేస్లో వాటిని పెట్టేస్తున్నాను. ముందు పైన క్లాత్ వేసేసాను, ఈ గ్యాప్లో ఇది కూడా ఆరిపోయింది కదా. ఇక్కడ కూడా మ్యాగ్నెట్స్ పెట్టేస్తున్నాను. వీటిని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనకూడదు, ఇవి నాకు మెమరీస్, నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ. అండ్ మా వారు వెళ్ళినా కూడా తీసుకొస్తూ ఉంటారు. నేను పర్టికులర్గా చెప్తాను అక్కడ నుంచి నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కావాలని. తను ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా, మేము కలిసి వెళ్ళిన ప్లేసెస్లో ఎలానో నేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇవి మనకి మెమరీస్ లాగా ఉండిపోతాయి. మనం అక్కడికి వెళ్ళాం, పర్టికులర్ ప్లేస్ నుంచి తీసుకొచ్చామని. చాలామందికి ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసే హ్యాబిట్. మీలో ఉందా? ఇది నాకు హాబీ లాంటిదని నేనైతే అనుకుంటాను. అండ్ దిస్ కిచెన్ ఈజ్ సీజన్ విత్ లవ్ అనేది మా అమ్మాయి నా కోసం అయితే చేసి ఇచ్చింది. సో దాన్ని కూడా వదిలిపెట్టను నేను. ప్రతిసారి క్లీనింగ్లో తీస్తాను, దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ లైట్ పింక్ కలర్లో హార్ట్ షేప్ ఉంది కదా, అది కూడా మా అమ్మాయి చేసిందే. తన దగ్గర ఉన్న క్రాఫ్ట్ కిట్లోంచి అది చేసి నాకు గిఫ్ట్ చేసింది. సో అది కూడా కిచెన్లోనే పెట్టుకుంటాను. మన ఫేవరెట్ ప్లేస్, మనం ఎప్పుడు ఉండే ప్లేస్ కిచెనే కాబట్టి అన్నీ అక్కడే పెట్టుకుంటాను. ఇది నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ చేశానులేండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే డిన్నర్ టైం. డిన్నర్కి ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి అంత కష్టపడిపోయిన తర్వాత స్పెషల్ డిన్నర్ ఏం చేస్తాను చెప్పండి. ముందు వీడియోలో చెప్పినట్టే ఇంట్లో ఎన్ని పనులు ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కొంచెం మినిమల్గా ఉంటేనే బెటర్. అన్ని పనులు అన్ని టైం టు టైం చేయాలంటే కష్టం కాబట్టి నేను లంచ్, డిన్నర్ ఇలాంటివన్నీ సింపుల్గా పెట్టేసుకున్నాను. సో నా దగ్గర ఈ రోజు వరకు సరిపడా దోశ బ్యాటర్ అయితే ఉంది. గీ కారం దోశ వేసుకుందామని డిసైడ్ అయ్యాం. మా అమ్మాయి నాకు ఒక ప్లెయిన్ దోశ, ఒక కారం దోశ కావాలంది. కాబట్టి ముందుగా ప్లెయిన్ దోశ అయితే వేసేసాను. ఇంకా కారం దోశలో చాలామంది చాలా రకాలు వేసుకుంటారు. కందిపొడి, శనగపొడి, ఇలా రకరకాలు ఉంటాయి. మాకైతే పర్సనల్గా కరివేపాకు కారపొడి ఇష్టం. సో నేను అదే చల్లేసి పైనుంచి, కారం దోశ అంటే మరి గీ ఉండాలి కదా, గీతోనే కాల్చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి అండ్ పుట్నాల పప్పు చట్నీ అయితే చేశాను. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. రెసిపీ మన ఛానల్లో ఉంది. అండ్ ఎలాగో నేను దోశలు వేస్తున్నాను, ప్యాన్ని క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఆ టిప్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ మధ్యకాలంలో హెల్త్ కాన్షియస్ అయిపోయి మనందరం నాన్ స్టిక్ నుంచి కొంచెం దూరంగా జరిగేసి అల్యూమినియం నాన్ స్టిక్ నుంచి ఐరన్ అండ్ స్టీల్ అందరూ యూస్ చేస్తూ ఉన్నారు. స్టీల్ ఎలా మెయింటైన్ చేయాలో అందరికీ తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అందులో. ఐరన్ కడాయి, ఐరన్ ప్యాన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేదే చాలామంది చాలా రకాలుగా బాధపడిపోతూ ఉన్నారు. నేను చాలా వీడియోస్లో వింటున్నాను, చూస్తున్నాను. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. నేను మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ షేర్ చేశాను చాలా రోజుల కిందటే. మళ్ళీ మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ టిప్ అయితే మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తున్నాను మీతో. అది రస్ట్ పట్టిపోకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు నేను దోశలు వేసేసాను కదా, అయిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా వెళ్ళి దోశలు తినేయండి. ప్యాన్ బాగా చల్లారాలి. ఐరన్ ప్యాన్ కానీ ఐరన్ కడాయి కానీ ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయకండి. దాన్ని బాగా చల్లారిపోనివ్వండి. లైక్ మన గ్లాస్ స్టాప్ ఎలా మనం వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తే బ్రేక్ అయిపోద్ది కదా, ఐరన్ బ్రేక్ అవ్వదు కానీ అలా చేయకూడదు అంటారు. రీజన్ నాకు తెలియదు, మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. తర్వాత ఇలా నీట్గా మనం దోశ అంటే ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఆయిల్ గ్రీజీనెస్ అంతా పోయే వరకు డిష్ వాష్ లిక్విడ్ మీరు ఏది యూస్ చేస్తే అది, నేనైతే ఇక్కడ మేము లిక్విడ్ యూస్ చేస్తున్నాను. దాంతో గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేయకండి, స్క్రాచెస్ పడిపోతాయి బాగా. గ్రీన్ స్క్రబ్బర్తో నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోండి. మీరు ప్యాన్ని హీట్ చేయడానికి టైం ఉంది, నాకు కొంచెం వేరే పని కూడా చేసుకోవాలి అనుకుంటే నీట్గా తుడిచేయండి. నాకు ఇప్పుడు ఇది బ్యాక్ టు బ్యాక్ చేసేస్తాను. మీరు కూడా బ్యాక్ టు బ్యాక్ చేసేసుకోండి. కొంచెం వాటర్ ఉన్న రస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వెంటనే స్టవ్ మీద పెట్టేశాక వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది కదా, ప్యాన్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఇలా ఎక్కువ అవసరం లేదు, ఒక 2 డ్రాప్స్ కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మంచిగా ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసేయండి. అంతే, గుడ్ టు గో. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనిచ్చేసి మీరు ఎక్కడ పెట్టుకోవాలంటే ఆ ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు రమ్మన్నా రస్ట్ రాదు, నాది గ్యారంటీ.
టిప్ నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. మీరు ఇదే ఫాలో అయితే నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ కిచెన్. ప్యాన్ ఇంకా చల్లారాలి, చల్లారాక పక్కన పెడతాను. నట్స్ అన్నీ సోక్ చేసేసాను, ఆల్మండ్స్, వాల్నట్స్. అండ్ రేపు చనా మసాలా చేసుకుందామని చోలే చనా కొంచెం ఉంటే అవైతే నానబెట్టేశాను. సో ఇదండి నా డీప్ క్లీనింగ్ డే. అయితే ఇలా బిజీగా కొంచెం స్ట్రెస్ఫుల్గానే గడిచింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.